భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక మార్పు యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాతా సావిత్రిబాయి పూలే లెగసీ అవార్డు ప్రదానోత్సవం విశాఖ పబ్లిక్ లైబ్రరీ వేదిక అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇచ్చర్ల శ్రీకాకుళం ప్రొఫెసర్ కె రామి రజని హాజరయ్యారు. గౌరవ అతిథిగా రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తవిత తులసి సారథ్యం వహించారు. ఈ పురస్కారాలను అందుకునేందుకు విశాఖ వారే కాకుండా శ్రీకాకుళం, కడప, హైదరాబాదు, అనకాపల్లి, విజయనగరం తదితర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా టీచర్లు, వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళా శిక్షణ మహిళలకు జ్ఞాపికను ఇచ్చి సన్మాన పత్రం అందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలికలు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు. అన్యాయానికి గురి అయ్యి వివక్షతకి అలాగే సామాజిక అన్యాయం
నమస్తే అండి, నా పేరు కాంచన పల్టా సింగి. నేను ఉక్కుంపేట మండలంలో వర్క్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్. చాలా మంది లేడీస్ ఎంతో దూరం వెళ్ళి చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి ఎంకరేజ్మెంట్ అండి. ఈ అవార్డుతో మాకు ఇంకా మరింత ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, అలానే అప్రిసియేషన్ దొరుకుతుంది, మరింత రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అవార్డ్. నా పేరు శాంతి కుమార్ అండి. నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, శ్రీకాకుళం జిల్లా పట్టణ మండలం. గ్రేట్ ఉమెన్, ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఆఫ్ ఇండియా సావిత్రిబాయి పూలే అవార్డు అందించినందుకు చాలా సంతోషిస్తున్నానండి. చేసినటువంటిది ఈ తరం ఉమెన్స్కి ఏంటండి, మెడికల్ కాలేజీలో తులసి ప్రొఫెసర్ గారు చేసినటువంటి కార్యక్రమం అందులో నాకు రావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్గా నేను కూడా సంవత్సరం ఆడవాళ్ళలో నడవాలని నేను అనుకుంటున్నానండి. నిజంగా ఆ రోజుల్లో చాలా గ్రేట్. ఈ రోజుల్లో ఆదర్శం. నా పేరు అరుణ. నేను శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం బూటిపేట నుంచి వచ్చాను సార్. నేను రీసెంట్లీ స్టేట్ బెస్ట్ టీచర్గా కూడా సెలెక్ట్ అయ్యాను. అయితే ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు వారికి ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని కొంతమంది ఉపాధ్యాయులని అందరినీ కూడా సత్కరించడం జరిగింది. అందుకు గాను ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలండి వాళ్ళకి. నేను ఎక్కువగా టీఎల్ఎం తయారు చేస్తూ ఉంటాను. లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో తయారు చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఆట పాట మాటతో విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉంటాను. నా పేరు వడ్డీ ఉషారాణి అండి. విజయనగరం జిల్లా రాజం నుంచి వచ్చాను. నేను టీచర్గా ఉండడం వలన నాకు స్టేట్ అవార్డు కూడాను 2019లో వచ్చింది. సావిత్రిబాయి పూలే గారు అందరికీ ఆదర్శవంతంగా మహిళలకు ముందడుగు వేయటానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అవి కూడా మాలో అవలంబించడానికి, మేము కూడా మరి కొంతమందికి స్ఫూర్తినివ్వటానికి మమ్మల్ని ఎంపిక చేసినందుకు ఈ సంస్థకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.